సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంటే మనకి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి విజయ్ ఆంటోనీ గారిది లవ్ గురు మూవీ అండ్ అలాగే విశాల్ గారిది రత్నం మూవీ ఇంకా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అనేవి ఇప్పుడైతే మీకు చెప్పడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మంజుమల్ వాయిస్. ఈ మూవీ మనకి మే 3 నుంచి వస్తుందని చెప్పాను కదా. ఇది వచ్చేసరికి పోస్ట్ పోన్ అయ్యి మే 5 అయితే కన్ఫర్మ్ చేయడం అయితే జరిగిందనమాట. మే 5 నుంచి మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది 5 లాంగ్వేజ్లో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి 2 ప్లాట్ఫామ్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఒకటి వచ్చేసరికి బుక్ మై షో అండ్ అలాగే ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇది మనకి మే మంత్ 2nd వీక్ నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఈ 2 ప్లాట్ఫామ్స్లో. అండ్ అలాగే దాంతోపాటు విజయ్ ఆంటోనీ గారిది రీసెంట్గా వచ్చినటువంటి లవ్ గురు మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఆహాలో తమిళ్ లాంగ్వేజ్ మే 3న కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగిందనమాట. మరి తెలుగు లాంగ్వేజ్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. మ్యాక్సిమం మనకి మే 3నే చూడొచ్చు, లేకపోతే మనకి మే 2nd వీక్ నుంచి మనకి ఆహాలో తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్గా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సుహాస్ గారిది శ్రీరంగ నీతులు. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సోనీ లీవ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి మే 10th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది సోనీ లీవ్లో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకి రిలీజ్ అయినటువంటి విశాల్ గారిది రత్నం మూవీ. ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్తో రన్ అవుతుంది. మరి ఫైనల్గా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి మే మంత్ లాస్ట్ వీక్ నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ప్రైమ్ వీడియోలో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి చాలా రోజులు అయితే అవుతుందన్నమాట. కానీ ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు. మరి ఎప్పుడు నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి మే మంత్ 2nd వీక్ నుంచి ఈ మూవీ అనేది చూసే ఛాన్స్ అయితే ఉందన్నమాట ప్రైమ్ వీడియోలో. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ కాటేరా. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి G5లో ఓన్లీ కన్నడ లాంగ్వేజ్ మాత్రమే చూడడానికి అవైలబుల్గా ఉందన్నమాట. మరి మిగతా లాంగ్వేజ్లో ఎప్పటి నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి మే మంత్ 2nd వీక్ నుంచి ఈ మూవీకి సంబంధించిన 5 లాంగ్వేజ్ కూడా మనకి రిలీజ్ చేస్తామనేసి అయితే మూవీ టీం వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.